వచ్చినటువంటి మీరు కేవలం మన యొక్క జీవితం లోపల మనం సంపాదించుకోవాలి, మన జీవనం గడుపుకోవాలి, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబమని కాకుండా ఈ ప్రకృతిని కూడా కాపాడాలనేటటువంటి సదుద్దేశంతో నల్లమల్ల నేచర్ ఫౌండేషన్ పెట్టినని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదే సందర్భంగా దాంతోపాటు మరి ఈ దేవాలయాలు ఏవైతుందో ఆ ఆలయం అనేటటువంటిది మన యొక్క సమాజానికి సంస్కృతినిచ్చింది, మన సమాజానికి నడక నేర్పింది, నడవడిక నేర్పింది, అదే రకంగా జీవన విధానం నేర్పినటువంటి ఈ ఆలయాలు కూడా మరి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా మీరు పట్టించుకొని హైదరాబాద్లో ఉండేటటువంటి మీరు ఈ యొక్క మారుమూల పల్లెల లోపల మరి అడవి ప్రాంతం లోపల వచ్చేసి మీరు చేసినటువంటి సేవలు చాలా చాలా అభినందనీయం. హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. చిన్న వయసులో ఉన్నటువంటి మీరు ఈరోజు యువకులందరూ కూడా అనేక జల్సాలకు అలవాటు పడి పెడదోబడుతున్నటువంటి సందర్భం. ఆదివారం వచ్చిందంటే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎక్కడెక్కడో గడిపేస్తూ ఉంటారు. కానీ మీకు వచ్చినటువంటి ఒక్కరోజు సెలవు దినాన్ని ఈ ప్రకృతి యొక్క ఒడి లోపల ఈ యొక్క ప్రకృతి యొక్క మధ్యలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ కోనేరుని బాగు చేయడం కోసం సమాజ హితం కోరి దేవాలయం కోసం మీరు పనిచేస్తున్నటువంటి విధానం నిజంగా చాలా అభినందనీయం, చాలా హర్షణీయము. సమాజం అంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నది. మా ప్రాంతానికి వచ్చినందుకు అచ్చంపేట ప్రాంత ప్రజలందరి తరఫున, లయన్స్ క్లబ్ తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ నిన్ను నూరేళ్ళు జీవిస్తూ మీ యొక్క కుటుంబంతో పాటు ఈ యొక్క సమాజం లోపల భాగస్వాములై మీరు చేసినటువంటి సేవలు దినదిన ప్రవర్ధమానమై ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పేసి ఆ సేవలు చేసేటటువంటి అవకాశాన్ని మరి అన్ని రకాల సౌకర్యాలని ఆ భగవంతుడు మీకు కల్పించాలని చెప్పేసి హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ చిన్న సత్కారం అందుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.